Hi, what's up? Just thought I will come onto the camera so that I wanted to just share you this thing. మీకు ఇవి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ డూ యూ నో ద టర్మ్ కాల్డ్ ప్రాపర్టీ టూర్స్? సో ఇది ఏంటంటే జస్ట్ సింపుల్, మన ఫోర్ ఫాదర్స్ డాడ్స్ వీళ్ళంతా కొంచెం సంపాదించి పెట్టుంటారు. మనకేమవుతుంటే ఈ జనరేషన్లో మనము వీఆర్ నాట్ సీయింగ్ ద ప్రాపర్టీస్. సరే ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అంటున్నారు కానీ ఎవరు ప్రాపర్టీస్ వెళ్ళి చూడడం అనేది నాకు తెలిసి చేయట్లేదు అనుకుంటున్నాను. ఐ థింక్ మన జనరేషన్, బికాస్ యూఆర్ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్ అండ్ మనకి ఎక్కడున్నాయో కూడా తెలియదు, ఎంత స్థలాలు ఉన్నాయో తెలియదు, ఎంత వాల్యుయేషన్ ఉంటాయో తెలియదు. సో ఇదేంటంటే లైక్ దిస్ వాజ్ లైక్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది దీని విషయం. ప్రాపర్టీ టూర్స్ ఇది ఒక జస్ట్ సింపుల్ కైండ్ ఆఫ్ టూర్ లాగా. నేను ఏం చేశానంటే మార్నింగ్ ఈరోజు సాటర్డే, సో ఐ హ్యావ్ హాలిడే టుడే. సో నేను మా డాడీని పికప్ చేసుకొని, డాడీ పద మనం వెళ్ళి ఈరోజు మీరు కొన్న ఆస్తులు, మాకున్న ఆస్తులు, ప్రాపర్టీస్ ఒకసారి అలా చూసొద్దామని చెప్పి డాడీని వేసుకొని కార్లో అలా డ్రైవ్కి వచ్చాను. అండ్ లైక్ ఇప్పటికి మేము కొన్న లైక్ ఇన్ అండ్ అరౌండ్ ద హోమ్ టౌన్, మై హోమ్ టౌన్ కొన్ని ప్రాపర్టీస్ మా డాడీ తన శక్తికి మించి చేసి కొన్ని కొన్నారు. సో మేము కూడా చాలా రోజులు ఇటు చూడక ఆ ప్రాపర్టీస్ని. సో అందుకనే ఇలా ప్రాపర్టీ టూర్ అనేది ఒకటి పెట్టుకొని కావాలనే మా డాడీని ఎక్కించుకొని కార్లో అలా తిరుగుతూ ప్రాపర్టీస్ అన్నీ చూసాము. ఈ ప్రాపర్టీ కొంచెం ఎస్థెటిక్గా కొంచెం వీడియో తీసే విధంగా ఉంది, అందుకనే సో ఐ థాట్ లైక్ మీతో ఈ కొంచెం షేర్ చేద్దాము దీని గురించి అన్నట్టు అనిపించింది. వాట్ ఈస్ ప్రాపర్టీ టూర్? నథింగ్. వాట్ ఎవర్ ప్రాపర్టీస్ యూ హ్యావ్, యూ జస్ట్ గో ఫర్ ఎ టూర్. అక్కడ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్స్ అసలు ఎలా ఉంది, రోడ్లు పడ్డాయా లేదా. మేము కొన్న ఒక ప్రాపర్టీకి లైక్ వెన్ వీ గాట్ దట్ ప్రాపర్టీ ఇట్ వాజ్ లైక్ అంత ముళ్ళ కంపలు, అసలు అంతా చెత్త చెదరం ఉండదన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే న్యూ అప్డేట్ ఏంటంటే వీ గాట్ 2 roads. మాది కార్నర్ బిట్ ప్లాట్, సో 2 roads అటు ఇటు వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ప్రాపర్టీ విచ్ వీ బాట్. మొత్తం అంతా కాదు, దీంట్లో సమ్ ప్లాట్స్. సో యా, దీస్ ఆర్ ద ప్లాట్స్ పక్కన ఉన్నాయి. వీడియోలో చూపించలేను బట్ యా. సో ఇక్కడ కూడా అంతా డెవలప్మెంట్ జరిగింది, చెట్లు వేసారు, రోడ్లు పడ్డాయి అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇంక్రీజ్ అయ్యింది. సో నేను కూడా ఏమంటానంటే, ఎందుకనంటే ఇది ఎందుకు చెప్పాలనిపించింది అంటే బికాస్ మనము మన బిజీ లైఫ్లో పడిపోయి మన ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఏమున్నాయి మనకు తెలియకపోతే చాలా కష్టం అవుతుంది. కబ్జాలు జరుగుతాయి అండ్ మీకు తెలిసిందే కబ్జాలు జరుగుతాయని తెలిసి. అందుకనే సో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాపర్టీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళతో మన ప్రాపర్టీస్ ఉన్న ఏరియాల్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం మాట్లాడడము, అక్కడ విశేషాలు అసలు ఎలా జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం నాకు తెలిసి ఒక గుడ్ ఐడియా అని అనిపించింది. సో దట్ వీ వోంట్ బీ లైక్ మనకు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమున్నాయి, ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, ఎంత వాల్యుయేషన్ జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలుస్తాయన్న ఉద్దేశం అనమాట. సో దట్ ఈస్ ద సీన్, అది విషయం. సో యా, అందుకనే మీరు కూడా మీ పేరెంట్స్తో ప్రాపర్టీ టూర్స్ వేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే తెలీదు ఎప్పుడు మన పేరెంట్స్ మన లైక్ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఎప్పుడు పోతారో తెలీదు. సో తెలుసుకోవాలని కాదు, అంటే వాళ్ళు వెళ్ళిపోయే లోపల మనం ఏదో ఆస్తి చూసుకోవాలని కాదు కానీ, బట్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఐడియా రిగార్డింగ్ వాట్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ అండ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ అవర్ ప్రాపర్టీ, సో దట్ we'll have some future plans and ideas, so that we can increase, like we can develop that properties. సో అదే అనమాట సీన్, అది విషయం, అంతే. దట్ ఈస్ ద సీన్, మీకు చెప్పాలనుకున్న విషయం అది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ప్రాపర్టీ టూర్. చలో, సీ యూ, బాయ్.